సమ్మిట్ అటెండ్ అవడానికి ప్రధాని మోడీ గారు కెనడా వెళ్ళిన విషయం మనందరూ తెలిసిందే. అయితే కెనడా నుంచి ఆయన క్రొయేషియా వెళ్ళిపోయారు. G7 సమ్మిట్కి వెళ్ళిన డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే సమ్మిట్ని పక్కన పెట్టి అమెరికా తిరిగి వెళ్ళిపోయారు. మనకు తెలుసు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎస్కలేట్ అవుతుంది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన అమెరికా బయలుదేరి వెంటనే వెళ్ళిపోయారనమాట. యాక్చువల్లీ G7 సమ్మిట్ సైడ్ లైన్స్లో మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ కలవాల్సింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మోడీ గారిని G7 సమ్మిట్ కెనడాలో అయిపోయిన తర్వాత అమెరికాకి రమ్మని ఆహ్వానించారు. కానీ ఇదే టైంలో అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఉన్నారనమాట. దాంతో మోడీ గారు అమెరికాకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అసీం మునీర్ అమెరికాలో ఉన్న టైంలో మోడీ గారు కూడా అదే టైంలో అమెరికాకి వెళ్తే ప్రపంచానికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడారు, ఇలాంటి మెసేజ్ వెళ్తుంది కాబట్టి మోడీ గారు సింపుల్గా రిజెక్ట్ చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారికి మధ్య ఫోన్ కాల్ నడిచింది ఈరోజు 35 నిమిషాల పాటు. దీనికి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఆ ఫోన్ కాల్లో ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా సంబంధాల గురించి డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారు చర్చించుకున్నారు. పాకిస్తాన్ విషయంలో ఇండియా పాస్ట్లో ఎటువంటి మీడియేషన్ ఆశించలేదు, ప్రస్తుతం మాకు మీడియేషన్ వద్దు, భవిష్యత్తులో కూడా ఏ థర్డ్ కంట్రీ మాకు అవసరం లేదని చెప్పి ఇండియా స్పష్టంగా చెప్పింది. వీటన్నిటితో పాటు పాకిస్తాన్తో ఇండియా ట్రేడ్ విషయంలో కూడా ఇండియా రిజెక్ట్ చేసేసిందనమాట. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ని ఇండియా ఆహ్వానించింది. క్వాడ్ సదస్సు ఈ సంవత్సరం భారతదేశంలో జరగబోతుంది. డొనాల్డ్ ట్రంప్ని భారతదేశానికి రమ్మని చెప్పి ఇండియా ఆహ్వానించింది కూడా. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ అంశం ఆపరేషన్ సింధూర్ ఇండియా చేసిందో, ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్ మనపై చేసిన అటాక్స్ ఇవన్నీ చూసి ఇది యుద్ధంలా ఎస్కలేట్ అవుద్దా అని చెప్పి ఒక పెద్ద న్యూస్ వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చెప్పుకున్నారు, నేనే మీడియేట్ చేశాను, ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధం రాబోయింది, మేమే ఆపేసామని చెప్పి ఆయనే చెప్పేసుకున్నారనమాట. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ ఇండియాని అప్రోచ్ అయింది, కానీ డొనాల్డ్ ట్రంప్ మీడియేషన్ కాదని చెప్పి కూడా మనకి చాలా కథనాలు చెప్తున్నాయి అనమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైతే యుద్ధం జరుగుద్దో, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దానిలో తన పాత్ర కీలకమని భావిస్తూ ఆయన మధ్యలో పాత్ర పోషిస్తుంటారనమాట. ఈ టైంలో ఈరోజు జరిగిన ఫోన్ కాల్లో ఇండియా భవిష్యత్తులో కూడా మాకు ఎటువంటి మీడియేషన్ నెగోషియేషన్ అవసరం లేదు, మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫీల్డ్ మార్షల్ హోదా కూడా ఇచ్చింది పాకిస్తాన్. ఆయనకి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు లంచ్ హోస్ట్ చేస్తున్నారనమాట. ఈ టైంలో మోడీ గారు అక్కడ ఉండటం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి భారతదేశం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.